హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మరికొన్ని వెర్బ్స్ అండ్ వాటికి తెలుగులో మీనింగ్, V1, V2, V3 ఫార్మ్స్ అండ్ ఎగ్జాంపుల్స్, అంటే వాటిని ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తామనేది చెప్తాను. ఓకే, ఇక్కడ సింక్ అంటే ఏదైనా వస్తువు మునగడాన్ని సింక్ అంటారు. ఓకే, V1 సింక్, V2 శాంక్, V3 సంక్. ఓకే, మునుగుతుంది అనేటప్పుడు సింకింగ్ అని యూజ్ చేస్తారు. ఓకే, దానికి ఎగ్జాంపుల్ అంటే ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తాము, ఏదైనా ఒక వస్తువు నీటిలో మునిగిపోయింది, మునుగుతుంది, అలాంటి సిచ్యువేషన్లో ఈ వర్డ్ని మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ డిస్ట్రిబ్యూట్ అంటే పంపిణీ చేయడం, ఏదైనా పంపిణీ చేయడం వస్తువులను. ఓకే, సిచ్యువేషన్ దానికి V1, V2, V3 ఏంటి, డిస్ట్రిబ్యూట్, V2 డిస్ట్రిబ్యూటెడ్, V3 డిస్ట్రిబ్యూటెడ్. పంపిణీ చేస్తున్నారు, ఇప్పుడు అవుతుంది, ప్రజెంట్ జరుగుతున్న పనిని డిస్ట్రిబ్యూటింగ్ అంటారు. ఓకే, వస్తువులను వేటినైనా ఉచితంగా పంపిణీ చేయడం. ఓకే, నెక్స్ట్ థెఫ్ట్. ఇక్కడ చూడండి, థెఫ్ట్ అన్నా స్టీల్ అన్నా దేనికైనా దొంగిలించడం అనే వస్తుంది, కానీ వాటిని ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తాము అనేది ఇక్కడ చూడండి. థెఫ్ట్కి V1, V2, V3. థెఫ్టెడ్, థెఫ్టెడ్. ఓకే, మరొకరి వస్తువులను వేటినైనా వాళ్ళ యొక్క పర్మిషన్ లేకుండా తీసుకోవడాన్ని థెఫ్ట్, దొంగిలించారు అని అంటారు. సేమ్ అలాగే ఇక్కడ స్టీల్కి కూడా దొంగిలించడం అనే వస్తుంది, కానీ ఇక్కడ తెలియని వ్యక్తులను, వాళ్ళని మోసం చేసి తీసుకోవడం, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులని తీసుకోవడం, ఆ సిచ్యువేషన్లో స్టీల్ అనే పదాన్ని యూజ్ చేస్తారు. స్టీల్, స్టోల్, స్టోలెన్, స్టీలింగ్. ఓకే, నెక్స్ట్ రాబ్ అంటే రాబరీ చేశారు అంటే దోచుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇదంతా దొంగతనం చేయడం కిందకి వస్తుంది, కానీ రాబ్ అంటే దోచుకోవడం, వాళ్ళని భయపెట్టి. అంటే ఇప్పుడు బ్యాంకులలో రాబరీ జరిగింది, అలాంటి సిచ్యువేషన్లో ఎలా యూజ్ చేస్తారు, రాబ్ అంటే వాళ్ళని భయపెట్టి అక్కడున్న మనీని బలవంతంగా తీసుకుంటారు, దాన్ని అక్కడ రాబ్ అనే వర్డ్ని యూజ్ చేస్తారు. దానికి రాబ్డ్, రాబింగ్. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లాయిట్ అనడం కూడా దోచుకోవడం అనే అంటారు, కానీ ఎక్స్ప్లాయిట్ అనే వర్డ్ని ఎక్కడ యూజ్ చేస్తారు, అన్యాయంగా. అంటే ఒకరి సిచ్యువేషన్, ఇప్పుడు సపోజ్ వాళ్ళ సిచ్యువేషన్ బాగాలేదు, వాళ్ళకి జాబ్ అవసరం ఉంది, అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి తక్కువ శాలరీ ఇచ్చి ఎక్కువ పని చేయించుకోవడం, అట్లాంటి సిచ్యువేషన్. లేదంటే వాళ్ళ సిచ్యువేషన్ని అనుకూలంగా చేసుకొని మనం వాళ్ళ సిచ్యువేషన్, ఇప్పుడు వాళ్ళకి డబ్బులు అవసరం ఉన్నాయి అనే సిచ్యువేషన్ని మనం యూస్ చేసుకొని వాళ్ళని వాడుకోవడం, అన్యాయంగా వాడుకోవడం, అట్లాంటి సిచ్యువేషన్స్లో ఎక్స్ప్లాయిట్ అనే పదాన్ని యూజ్ చేస్తారు. ఎక్స్ప్లాయిట్కి V1 ఎక్స్ప్లాయిట్, V2 ఎక్స్ప్లాయిటెడ్, V3 ఎక్స్ప్లాయిటింగ్. ఓకే, అన్యాయంగా ఉపయోగించుకోవడం, ఒకరిని ఉపయోగించుకోవడం లేదా వారి వస్తువులను ఉపయోగించుకోవడం, అలాంటి ఒకరి పరిస్థితిని మనకి అనుకూలంగా మార్చుకోవడంని అంటే లైక్ ఎక్స్ప్లాయిట్ అని అంటారు. ఎక్స్క్యూజ్ అంటే చూడండి, ఇక్కడ ఎక్స్క్యూజ్ అనడం ఫర్గివ్ అన్నా కానీ సేమ్. ఓకే, ఎక్స్క్యూజ్, ఫర్గివ్ రెండిటికి క్షమించడం అనే వస్తుంది, కానీ ఎక్స్క్యూజ్డ్, ఫర్గివ్, ఫర్గేవ్, ఫర్గివెన్, ఫర్గివింగ్. ఓకే, వీటికి V1, V2, V3లో కంటిన్యూషన్. ఎక్స్క్యూజ్ అనేది ఎలా యూజ్ చేస్తారంటే ఏదైనా ఒక రీజన్, అక్కడ ఇప్పుడు ఏదో ఒక పని చేయకుండా ఉండడం కోసం, ఏదైనా ఒక దీన్ని ఎక్స్క్యూజ్ అనేది మనం ఏదైనా తప్పు చేసి దానికి క్షమాపణ అడిగేటప్పుడు కూడా యూజ్ చేస్తాం, ఎక్స్క్యూజ్ మీ అలాంటి సిచ్యువేషన్లో. అలా అక్కడ అపోలైజ్ అని కూడా అంటారు. ఓకే, అపాలజీ. ఓకే, అసమర్థత అంటే ఏ పని చేయలేకపోవడం, ఏ పని చేయకుండా ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అని అలా అడుగుతారు కదా, అలా. ఇక్కడ ఫర్గివ్ అంటేనేమో తప్పు చేసి వాళ్ళని, ఫర్గివ్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక తప్పు చేశారు, వాళ్ళని క్షమించమని అడిగి మళ్ళీ దాన్ని ఎప్పుడు రిపీట్ చేయకుండా ఉండకండి అని, అంటే రిపీట్ చేయకండి ప్లీజ్ అని అడిగే సిచ్యువేషన్లో యూస్ చేస్తామన్నమాట. ఓకే, ఇంకెప్పుడు రిపీట్ చేయము, మీరు కూడా మళ్ళీ అనకండి అలాంటి సిచ్యువేషన్లో. ఓకే,
ఇక్కడ చూడండి పార్డాన్ అంటే ఇది ఎక్కడ యూజ్ చేస్తారు అంటే కోర్టులో ఖైదీలకు క్షమాభిక్ష పెట్టారు అనే సిచ్యువేషన్లో యూజ్ చేస్తారు. ఓకే, పార్డాన్డ్ ఇక్కడ చూడండి న్యాయస్థానం అంటే కోర్టులో యూజ్ చేసే పదం. ఓకే, నెక్స్ట్ రన్ అంటే ఇది అందరికీ తెలిసిందే పరిగెత్తడం. ఓకే, దానికి V1 రన్ రన్నింగ్ పరిగెత్తడం ఇది అందరికీ తెలిసిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.